హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది సాయంత్రం పూట చేస్తుంది చిన్న వ్లాగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తుంది కకాషి ప్రసన్న ఛానల్. ముందుగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్స్ షేర్ చేయండి. నేను ఈరోజు చికెన్తో కేఎఫ్సీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా చికెన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. మెత్తడి ముక్కలు తీసుకోవాలి. ఇలాగా చిన్న పీస్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే మనం చికెన్ మసాలా పొడి షాపుల్లో అమ్ముతారు 5 రూపీస్ది, అదైతే తెచ్చుకోండి. అది తెచ్చుకున్నాక అది కూడా కొంచెం వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి దంచుకుని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని కొంచెం మూత అనేది పెట్టుకుని ఎంత నానితే అంత బాగుంటుంది. నేనైతే 2 hours నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టేసాను. తర్వాత కొంచెం బియ్యం పిండి కాదు, మైదా పిండి, కార్న్ఫ్లవర్. మైదా పిండి 1 కప్పు అయితే కార్న్ఫ్లవర్ 1/2 కప్పు తీసుకోవాలి. ఆ రెండు మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి కొద్దిగా కలుపుకుని ఆ కొద్దిగా మరి కొంచెం వేరే ప్లేట్లో తీసుకోవాలి. కొంచెం అనేది తీసుకున్నాను. వేరువేరుగా పెట్టుకుందాం ఇదే పిండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కలు బాగా మసాలా పట్టేస్తుంది. అవి ఈ కార్న్ఫ్లవర్లో బాగా కొద్దిగా స్ప్రెస్ చేయాలి. ఇలా బాగా పిండి దానికి పట్టేటప్పుడు స్ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఇలా స్ప్రెస్ చేయకపోతే మనం చికెన్ కేఎఫ్సీ అనేది పొరలుగా మనం హోటల్లో రెస్టారెంట్లో తినే స్టైల్గా రావాలంటే రాదు. అలా అన్ని పీస్ని ఇలా ఇందులో వేసుకుని కొంచెం గట్టిగా మనం పిడికిల్లో పెట్టుకుని గట్టిగా అనేది ఒత్తుకుంటూ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం నేను చూడండి ఇలా చేసేసుకున్నాను. మొత్తం పీస్లన్నీ ఇలా వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఒక బాండీ అనేది పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిందాక ఇందాక నేను ముందుగా చూపించాను చూడండి ఫ్రెండ్స్ పిండి. మళ్ళీ ఇందాక మనం ప్రెస్ చేసిన పీసుల్ని మళ్ళీ ఈ పిండిలో వేసి కొద్దిగా అటు ఇటు కొంచెం గట్టిగా ఒత్తి మళ్ళీ ఆ పిండిని అలా లైట్గా దులిపేసి ఇలా నూనెలో అనేది వేసేయాలి. మొత్తం అన్ని పీస్ని అలా చేసుకోవాలి. ముందు ఒత్తుకున్న ముక్కల్ని మళ్ళీ ఇందులో వేసుకుని మళ్ళీ ఇలా ఒత్తుకుని మళ్ళీ అందులో అలా ఒక్కొక్కటి అనేది వేసుకోవాలి. ఈ వీడియో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా సూపర్గా ఉంటుంది ఈ చికెన్ కేఎఫ్సీ అనేది. చూడండి కేఎఫ్సీ ఇలా చేస్తూ ఉంటాను. ఇలాగా బాగా ఫ్రై అవ్వాలి. మనం చూసారా ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. కొంచెం అటు లో ఫ్లేమ్లో ఇటు హై ఫ్లేమ్లో కాకుండా ఇలా వేయించుకోవాలి. ఎందుకంటే పైన పొర అనేది ఉడికిపోతుంది, ఎర్రగా వేగిపోతుంది, లోపల అనేది ఉడకదు. ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకుని టమాటా సాస్ వేసుకుని ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకుని పిండుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టమాటా సాస్లో అద్దుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక ఇలా స్నాక్స్ రూపంలో చేస్తే చాలా బాగుంటుంది. నా వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.